ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినం ప్రభుతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, మీకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మేము చేరడానికి కృప చూపించినందుకే వందనాలు. ఎవరెవరైతే నీ మాట వినాలని ఆశపడుతున్నారో వారందరితో మీరు మాట్లాడండి, ఆత్మీయంగా అభివృద్ధి పరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రస్తుత దినాలలో మన కళ్ళెదురుగా చాలా మంది పొరపాట్లు చేస్తున్నవారు, తప్పులు చేస్తుంటున్న వారు ఉంటా ఉన్నారు. తప్పు చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, మంచిది కాదు అని మనము హెచ్చరించినా ఖండించినా వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా ఉంటుందంటే చాలా ర్యాష్ గా ఉంటాము, చాలా కోపంగా ఉంటాము. అవును కదా, నేను తప్పు చేశాను కదా, ఇలా చేయకూడదు కదా అని సరి చేసుకోవాల్సింది పోయి, నువ్వెవర్రా నాకు చెప్పడానికి, ఓ పోరా నువ్వు చూసుకోవో, ముందు నీ పని నువ్వు చూసుకో అని రివర్స్ లో మాట్లాడుతుంటున్న వారు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే వారు చేస్తుంటున్న తప్పులను బట్టి ఏ మాత్రము కూడా పశ్చాత్తాపం అన్నది లేని మనుషులను మనం చూస్తూ ఉన్నాం. చాలా సార్లు దేవుణ్ణి ఎరిగిన వారు కూడా వారు చేస్తుంటున్న పొరపాట్లను బట్టి, తప్పులను బట్టి పశ్చాత్తాపపడని వారిగా ఉంటా ఉన్నారు. ఖండిస్తే సరి చేసుకోవట్లేదు, హెచ్చరిస్తే మారడం లేదు. పైగా ఎవరైతే హెచ్చరిస్తుంటున్నారో, ఖండిస్తుంటున్నారో వారినే ఎదురు ప్రశ్నిస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు, ఎదురు ప్రశ్నించే వారిగా ఉంటా ఉన్నారు. సో ఇది ఏ వ్యక్తికి కూడా అంత మంచిది కాదు. వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఇది ఎంత మాత్రం కూడా దోహదపడదు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉంటాం. మనము మన పితరుల కాలం నుంచి కానీ మనం చూస్తా వస్తే, ఆనాడు ఆదాము అవ్వలు ఏదేను వనంలో ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఆదాము నువ్వు తినొద్దన్న పండు ఏమన్నా తిన్నావా అంటే ఏమన్నాడు? రివర్స్లో అంటా ఉన్నాడు కదా, నువ్వు నాకు ఇచ్చేవి చూడు, ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను, నేనెందుకు తింటాను, నేనైతే తినేవాడిని కాదు, నువ్వు ఆమెను ఇవ్వడము, ఆమె నాకు తెచ్చి ఇవ్వడము, ఇదిగో ఇంత జరిగింది అని చాలా సింపుల్ గా నెపాన్ని ఎదుటి వారి మీదకి తోసివేస్తుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం, పశ్చాత్తాపం లేదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కయీను హేబేలును చంపేసిన తర్వాత దేవుడు వచ్చి, కయీను హేబేలు ఎక్కడనంటే కయీను పశ్చాత్తాప పడకుండా, నా తమ్ముడికి నేనేమన్నా కాపలాదారున్నా, నాకేం తెలుసు, ఎదురు ప్రశ్నించడం ప్రారంభించాడు. చూస్తున్నాం కదా, అవి ఇప్పుడు జరుగుతున్నట్టు కాదు, ఎప్పటి నుంచో మన పితరుల కాలం నుంచి కూడా మరి ఈ యొక్క ఎదురు ప్రశ్నించడము, లేకపోతే పశ్చాత్తాప పడకుండా ఉండడము, హృదయాన్ని కఠినపరుచుకోవడము, దేవుడంటే భయం లేకుండా ఉండడము, ఇవి అప్పటి నుంచి కూడా అనేక మందిలో మనం చూస్తా వస్తా ఉంటున్నాం. ప్రస్తుత దినాలలో కూడా చాలా మంది యొక్క వ్యక్తిగత జీవితాలలో ఇదే ధోరణి కనబడతా ఉంటా ఉంది. చేసేటివి చేసుకుంటా పోతానే ఉంటాం. అడగడానికి మీరెవరు? ఏదైనా జరిగితే తర్వాత చూసుకుంటాం, మమ్మల్ని అడగడానికి వీల్లేదు, మాకు చెప్పడానికి వీల్లేదు, మమ్మల్ని ఎంత మాత్రం కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏదన్నా వస్తే మేం చూసుకుంటాం, మీరెవరు మా చెప్పడానికి అంటున్న పరిస్థితులు ఉంటా ఉన్నాయి. దేవుని భయం గాని, అరే నేను పొరపాటు చేస్తున్నానే అని పశ్చాత్తాపం గాని, గిల్ట్ గాని ఏమాత్రము లేని వారిగా ఉంటా ఉన్నాయి. ఇలాంటివి చూస్తూ ఉంటున్నప్పుడు, అరే ఇన్ని పొరపాట్లు చేస్తూ ఉంటున్నా కూడా దేవుడు ఎందుకని ఇలాంటి వాళ్ళని వదిలేస్తా ఉన్నాడు? ఏమాత్రం పశ్చాత్తాపడకుండా పాపం మీద పాపం, తప్పు మీద తప్పు చేసుకుంటా పోతా ఉంటే దేవుడు ఎందుకని వీళ్ళని వదిలేస్తా ఉంటా ఉన్నాడు? నాతో ఒక సహోదరుడు మాట్లాడాడు. ఇట్లా నరకం గురించి నేను చెప్తా ఉంటున్నప్పుడు, ఎవరు చూశారా బ్రదర్, అయ్యా ఉన్నట్టు తర్వాత చూసుకుంటాంలే, ఇప్పటికి మాత్రం జరగాల్సిందే
ఎదుగో ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ ఈ యొక్క అలవాట్లో ఉంటా ఉన్నా, ఏమైంది? ఏం కాలేదే. నా పిల్లల్ని నేను బాగా చూసుకోవట్లేదా? నా భార్య నేను బాగా చూసుకోవట్లేదా? నా కుటుంబం యొక్క బాధ్యతలు నేను నిర్వర్తించడం లేదా? వాటన్నిటినీ చేసుకుంటున్నాను, ఇది కూడా చేస్తున్నాను. దాంట్లో తప్పే ఉంది? నా పిల్లలకి ఇబ్బంది లేదు, నా భార్యకి ఇబ్బంది లేదు, నేను వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటున్నాను కదా. సో చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే, నేను చేస్తున్నది తప్పు కాదు, నేను చేస్తున్నది రైటే. ఒకవేళ తప్పు అయితే నాకేదో ఒకటి అవ్వాలి కదా, నాకేం కాలేదు కాబట్టి ఇది తప్పు కాదు, నాకేం జరగట్లేదు కాబట్టి ఇది తప్పు కాదు, నాకేం అనిపించట్లేదు కాబట్టి ఇది తప్పు కాదు. భయంకరమైన తప్పుడు పోకడలతో, తప్పుడు ఆలోచనలతో నడుచుకుంటున్న వారు చాలా మంది ఉంటారు. అవగాహన లేకుండా నడుచుకుంటున్న వారు చాలా మంది ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉంటాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడతా ఉంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విన్నారా? దేవుడు కృపగలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు కాబట్టి ఆయన మనకు చాలా అవకాశాలు ఇస్తా ఉంటా ఉన్నాడు. మనల్ని నాశనం చేయకుండా, మనల్ని నిర్మూలన చేయకుండా, మనల్ని తుడిచిపెట్టేయకుండా దేవుడు అనుదినము మన ఎడల వాత్సల్యతను చూపిస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎడతెగక మన మీద వాత్సల్యతను చూపిస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన కృప, కరుణ, కటాక్షము నిన్ను కాపాడుతూ వస్తా ఉంది. నువ్వు ఏమాత్రం కూడా చేస్తున్న పొరపాటును బట్టి పశ్చాత్తాపడకపోయినా, దాని గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా పదే పదే పాపం చెరిగించుకుంటూ పోతా ఉంటా ఉన్నా, ఆయన నీలో మార్పు చూడడం కోసము ఎడతెగక తన వాత్సల్యతను చూపిస్తా ఉంటా ఉన్నాడు. నాకేం కాలేదు కాబట్టి నేను గ్రేట్ అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నాకేం కాలేదు కాబట్టి నేను చేస్తున్న తప్పు కాదు అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు చేస్తున్నది తప్పుడు పనే అయితే దేవుడు నీకు అవకాశాలను ఇస్తూ ఉంటా ఉన్నాడు. ఆయన కృప చూపుతా ఉంటా ఉన్నాడు. కృప ఈ రోజు మారుతాడేమో, ఇంకొక రోజు మారుతాడు, ఇంకొక రోజు మారుతాడు, ఇంకొక రోజు మారుతాడు. ఆయన ఎడతెగక తన వాత్సల్యతను నీ మీద చూపిస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు నిర్మూలం కాకుండా ఉంటా ఉన్నావు. ఇక మీదటనైనా సరే చేస్తున్న పొరపాటును బట్టి, తప్పును బట్టి పశ్చాత్తాపడము, చిచి ఇది తప్పు కదా, ఇది పాపం కదా, నేను దీని జోలికి వెళ్ళకూడదు కదా, ఇన్ని దినాలు చేస్తూ వచ్చా, నీకు చేయకూడదు అని నువ్వు అవగాహన తెచ్చుకొని ప్రభు పాదాల దగ్గర వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆయన కృప మరెక్కువగా నీ మీద ఆవరిస్తుంది, నీ మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి నాకేం కాలేదులే, ఇదేం తప్పు కాదులే అనుకోవద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇదిగో నేను చేస్తున్నది తప్పు అయితే నన్ను దేవుడికి వదిలేస్తాడా అని అనుకునేవారు కూడా చాలా మంది ఉంటా ఉన్నారు. అయ్యా, ఆయన వదిలేస్తున్నాడు ఎందుకంటే నువ్వు మారతావేమోనని ఆయన కృప చూపుతా ఉంటా ఉన్నాడు, వాత్సల్యత చూపిస్తా ఉంటావు. ఆయన వదిలేస్తున్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నది రైట్ అని కాదు. ఆయన వదిలేస్తున్నాడు కాబట్టి నువ్వు చేస్తా ఉన్నదంతా మంచిదని కాదు. ఆయన కృప, ఆయన వాత్సల్యత నిన్ను కాపాడుతూ వస్తా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టు. నిన్ను నాశనం చేయకుండా ఆయన నీ మీద కృప చూపిస్తా ఉంటా ఉన్నాడు, కనికరం చూపిస్తా ఉన్నాడని గుర్తిరిగి దేవుని యొక్క పూర్తి కోపము, ఉగ్రత మన మీదకి రాకముందే ఆయన వాత్సల్యత, కృప ఇక నీ మీద పడకుండా ఆపకముందే మారు మనసు పొందుకున్న వాడుగా దేవుని దగ్గర నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి, ప్రభువా ఇప్పటివరకు నేను చేసింది పాపం నాయనా, నన్ను క్షమించు అని ఆయన దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క కృప నిన్ను భయంకరమైన నరకపు శిక్ష నుంచి తప్పించడానికి
సిద్ధంగా ఉంటుంది. కాబట్టి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. నీవు మా ఎడల ఎడతెగక నీ వాత్సల్యతను చూపిస్తున్న దేవుడు, నువ్వు కృప కలిగిన దేవుడు కాబట్టి మేము అనేకమైన పొరపాట్లు చేస్తూ వచ్చినా మేము నాశనం కాకుండా మమ్మల్ని కాపాడుతూ వస్తూ ఉంటున్నాం. ప్రభా, ఇదిగో ఇక మీదటనైనా మరి వారి యొక్క తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గర ఎవరైతే నాయన క్షమాపణ అడుగుతా ఉన్నారో వాళ్ళందరినీ క్షమించి మీ కృపా కనికరము కటాక్షము వారందరి మీద సమృద్ధిగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.